రైట్, ఇక మిగతా అప్డేట్స్ చూస్తే ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదన్నారు. కానీ తాను మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నానని దానం నాగేందర్ అంటున్నారు. ఇక జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ విస్తరించడంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంఐఎంతో కలుపుకుని కాంగ్రెస్ 300 డివిజన్లలో గెలుస్తుందని అన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందన్నారు దానం నాగేందర్. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరుగుతానని, కాంగ్రెస్ పథకాలకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తానని దానం నాగేందర్ అంటున్నారు. రైట్, ఇదే అంశంపై మన వివరాలు మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, ఏంటి అప్డేట్స్ ఏంటి? దానం నాగేందర్ నేను కాంగ్రెస్లోనే ఉన్నాను, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, ఖచ్చితంగా ఈసారి గెలుపు కూడా మాదే అంటున్నారు. నేను ఏ పార్టీలో ఉంటే అది గెలుస్తుందని అంటున్నారు. ఎలా చూడాలి? హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్ చేశారు. సో దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని, అయితే నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పి కూడా దానం నాగేందర్ ఏదైతే కామెంట్ చేయడం జరిగింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మీద నిర్వహించిన ప్రెస్ మీట్ లో కూడా ఏదైతే ఇదే ప్రశ్న సీఎం రేవంత్ రెడ్డి మీద అడగడం జరిగింది. ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన వారు ఏ పార్టీలో ఉన్నారు అంటే ఈ విషయంలో వచ్చినప్పుడు దానం నాగేందర్ ప్రశ్న కూడా వేయడం కూడా జరిగింది. దానం నాగేందర్ ప్రశ్న కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా అడిగినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి సైతం అది మీరు దానం నాగేందర్నే అడిగి తెలుసుకోమని చెప్పారు. సో ఈ రోజు దానం నాగేందర్ మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. సో జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి, సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన 150 డివిజన్లు 300 డివిజన్లు చేస్తున్నారో ఈ 300 డివిజన్లు చేయడం ఖచ్చితంగా అవసరమే, అభివృద్ధి చెందుతున్న నగరంగా ఇది అవసరమే కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ 300 సీట్లు కూడా ఏదైతే డివిజన్లు కూడా ఖచ్చితంగా ఎంఐఎంతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ప్రస్తుతం నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా దానం నాగేందర్ కామెంట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లు మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా కూడా ఏదైతే సిటీకి సంబంధించినటువంటి పథకాలు ఏమైతే ఉన్నాయో 200 యూనిట్ల వరకు ఉచితము, అలాగే మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించిన అంశం కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించిన అంశం కావచ్చు, కమిడియన్ ఇచ్చిన అంశం కావచ్చు, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు ఇస్తుందో ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపుకి తన వంతుగా ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తానని చెప్పి కూడా చెప్పారు. సో ఇటీవల పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే అంశం ఏదైతే హైకోర్టులో, సుప్రీంకోర్టులో వచ్చింది. అలాగే స్పీకర్ కూడా పలువురు విచారణ కూడా చేశారు. ఈ విచారణ కూడా 5 అదే పార్టీ అదే ఎమ్మెల్యే కొనసాగుతున్న కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది. సో ఈ విషయంలో దానం నాగేందర్ సంబంధించిన అంశమే ప్రధానంగా కూడా చర్చకు వచ్చింది. అసలు దానం నాగేందర్ సస్పెండ్ చేస్తారా, అసలు దానం నాగేందర్ రాజీనామా చేస్తారా, అసలు దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నారనే చర్చకు దానం నాగేందర్ ఈ రోజు పలు హాట్ కామెంట్స్ చేశారు. మరి దీనికి సంబంధించి ఈ కామెంట్స్ పై బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాల్సి ఉంటుంది. అయితే దానం నాగేందర్ ఫిరాయించినటువంటి అందరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదు, కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను చాలా స్పష్టంగా తెలియజేశారు. ఒకవేళ ఎన్నికలు వస్తే కూడా తన ఏ పార్టీలో ఉంటే అదే పార్టీ అనే విషయంపై కూడా చాలా క్లారిటీగా చెప్పినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎక్కడో తీసుకోవచ్చు, ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. కాంగ్రెస్ ఎక్కడో తీసుకోవచ్చు.